హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది నన్ను కామెంట్లు అడుగుతూ ఉన్నారనమాట, మొక్కలు ఎలా నాటాలి అంటే ఎస్పెషల్గా పండ్ల మొక్కలు అడుగుతున్నారు అనమాట. పండ్ల మొక్కలు చూపించండి అనేసి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ అంటారు దీన్ని. ఏంటి బార్బడాస్ చెర్రీ అంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుంటాయి కూడా ఈ కాయలు. అండ్ మీరు నాటేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఏ చెట్టు అయినా సరే ప్రతిదానికి ఒక గ్రాఫ్టింగ్ ఉంటుంది. దీని గ్రాఫ్టింగ్ వచ్చేసి ఆల్రెడీ కింద ఫిల్ అయిపోయినట్టుంది గ్రాఫ్టింగ్. ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం పై వరకు నాటాలి. కొన్నిటికి గ్రాఫ్టింగ్ ఉండే మొక్కలు చూపిస్తారు అనమాట ఎంతవరకు నాటాలనేది, దాన్ని బట్టి నాటుకోవచ్చు మీరు. అండ్ ఎలా ఉంటాయంటే కాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎక్కడో చూశాను నేను ఇందాక, ఇదిగోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బార్బడాస్ చెర్రీ. కొంచెం మినీ టమోటాలాగా ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం ఒకేలా ఉన్నా కానీ ఇవి హెల్త్ బెనిఫిట్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. దీన్ని నేను చూసి టేస్ట్ చెప్తాను చూడండి. వాళ్ళు చూసారంటే కొడతారు, అందుకే నిదానంగా లేవేస్తున్నా. సూపర్, చాలా చిన్నకాయ. ఇదనమాట బార్బడాస్ చెర్రీ. అక్కడ నర్సరీలో కాస్ట్ అయితే మాత్రం నేను 1200 చెప్తున్నాను అనమాట. వచ్చేసి టెంకాయ చెట్లు. ఏంటన్నా ఏ రకం టెంకాయ చెట్లు? ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఒరిజినల్ సిలోని తమ్ముడు. ఒరిజినల్ సిలోని సన్నంగి. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది కాపు ఇది? తమ్ముడు ఇది 2 సంవత్సరాలు పడుతుంది తమ్ముడు. ఇది కాపు రావడానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. హైట్ వచ్చి ఒక 5 అడుగుల్లో కాయలు కాస్తాయి. 5 అడుగుల్లో కాయ వస్తుంది. చెట్టు వచ్చి లెంత్ పెరుగుతుంది బాగానే, కాయలు అయితే ఒక 5 అడుగుల్లో కాయలు కాస్తాయి. అంటే దీంట్లో కొంత నార్మల్ ఉంటాయి, ఈ ఒరిజినల్ మాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఈ రెడ్ కలర్ కాస్తుంది కాయలు, ఇవి ఒరిజినల్ అనమాట. దీంట్లో పచ్చ కలర్ ఉంటది, ఇది పచ్చ కలర్ కాస్తుంది అనమాట. అంటే ఇది సైజు మీడియం సైజు వస్తుంది, అది మీ కొంచెం పెద్ద సైజు వస్తుంది. కానీ దీంట్లో ఎంత వాటర్ ఉందో దాంట్లో అంత వాటర్ ఉంటది. సైజ్ తక్కువ అయినా సరే అంత వాటర్ ఎక్కువ ఉంటది. చూడడానికి అందంగా అంతే కాయలు. తక్కువ హైట్ లో మంచి కాయలు కాస్తాయి. దీంట్లోనే చిన్న మొక్కలు ఉంటాయి, అవి అయితే 250 అలాగ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది? ఇది అయితే 1200 పడుతుంది. ఒక్కొక్క చెట్టు 1200, మొక్క 1200 పడుతుంది. ఒరిజినల్ మొక్కలు మాట. దీంట్లో ఇవేంటన్నా చాలా రకాల మామిడి చాలా మొక్కలు ఉన్నాయి, ఒకటే రకమా లేదా డిఫరెంట్ రకాల? లేదు తమ్ముడు, దీంట్లో ఒక 6 రకాలు 7 రకాల దాకా ఉన్నాయి తమ్ముడు. 6-7 రకాలు ఉన్నాయా? ఏమేమి రకాలు ఉన్నాయి మీ దగ్గర? బనారస్ ఉంది, కల్టర్ ఉంది, హిమాపసన్ ఉంది, మొత్తం మామిడి ఉంది. ఇవి నాటేటప్పుడు ఎంతవరకు ఎక్కడ వరకు నాటాలంటూ? తమ్ముడు ఏదైనా సరే మనకి వచ్చింది ఇంత ఎంత వస్తుంది తమ్ముడు. మొక్క వచ్చి ఒక అడిగి పైకి నాటుకోవాలి, ఒక 6 అడిగి దాకా నాటుకోవాలి. ఎందుకట అంటే గుక్కుని ఏంటంటే కొంతమంది ఏం చేయాలి, ఇది పెద్ద ప్యాకెట్ మనం మోయలేక పై నాటేస్తారు. ఈ పైకి మొక్క కాండం లోనికి వెళ్తే ఇది గ్రాఫ్టింగ్. ఇది ఈ సైడ్ నుంచి వేస్ట్ మొక్కలు రాకుండా గ్రాఫ్టింగ్ నాటేసాం అనుకో, ఈ మొలకలు రావు, లెంత్ కిందకి వెళ్తుంది. అప్పుడు దీనికి కర్ర సపోర్ట్ వేసుకుంటే మొక్క ఆ సైడ్ ఈ సైడ్ గాలికి వంగదు. గ్రాఫ్టింగ్ అంటే కింద నడితే మొలకలు వస్తాయి, మళ్ళీ కాయలు వస్తాయి. కాయలు రావు తమ్ముడు. ఈ మొక్క చచ్చిపోద్ది, ఈ మొక్క పెరిగిపోద్ది, వేస్ట్ మొక్క పెరిగిపోద్ది. వేస్ట్ మొక్క పెరిగి ఉదాహరణ తమ్ముడు ఇదిగో ఇది వేస్ట్ మొక్క. ఇది ఒక్క నిమిషం, ఈ వేస్ట్ మొక్క తమ్ముడు. ఇది వేస్ట్ మొక్క, దీనికి కాయలు రావు. అందుకంటే ఈ గ్రాఫ్టింగ్ దగ్గర మొలిచింది చెట్టు. అవును, అంటే నాటేటప్పుడు ఈ గ్రాఫ్టింగ్ కంటే పైకి నాటుకోవాలి. నాటుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మొక్కకి ఆ సైడ్ ఈ సైడ్ గాలికి వంగదు. అది ఇంకో తమ్ముడు. ఇది అయితే దీనికైతే 2 రకాల గ్రాఫ్టింగ్ తమ్ముడు. దీనికి 2 రకాల అంటే 2 రకాల కాయలు కాస్తాయి. 2 రకాల. ఇక్కడ గ్రాఫ్టింగ్ వేరే మొక్క. ఇది వచ్చి బంగినపిల్లి మట్ట. ఇది వచ్చి హిమాపసన్ మట్ట. ఇది వచ్చి హిమాపసన్. 2 గ్రాఫ్టింగ్ కట్టాం. అంటే మేము కట్టి ఒక 2 నెలలు ఉంది అంతే. సెట్ అవడానికి టైం పడుతుంది. మొక్క అయితే సెట్ అయింది, రావడానికి టైం పడుతుంది అంతే. దృశ్యం. ఇదేంటి, ఇది రెడ్ జామా? రెడ్ జామ ఉంటుంది. మొత్తం ఆకు రెడ్డే ఉంటది, కాయ కూడా రెడ్డే వస్తుందా? రెడ్ ఉంటుంది. ఇదే రకం జామా? తైవాన్ వైట్. అది తైవాన్ వైట్. ఇది మట్టిలో పడిపోయింది కాయ ఏమో, కొంచెం జాగ్రత్తగా దాపెట్టాలి, పండు మొగ్గనే తినేయాలి దాన్ని. సో ఇదనమాట జామ. ఇది ఎంత పడుతుంది? అన్ని ఒకటే కాస్ట్? ఈ పెద్ద బ్యాగ్ అంతా అంటే నీకు బయట ఎక్కడన్నా తమ్ముడు, ఇది మా కావుల్లో అయితే ఎక్కడైనా సరే 1800 1500 చెప్తారు. మన దగ్గర అయితే 1200 ఉంటది. కానీ అన్ని రకాలు ఉంటాయి. మొక్క క్వాలిటీ ఉంటుంది. ఇది బార్బడాస్ చెర్రీ. అవి ఇంకా సైజు పెద్ద అవ్వాలి తమ్ముడు. ఇంకా పెద్ద వద్దా? ఎంత మినీ టమాటా ఉండదు చూడు, ఆ సైజు పెరుగుతాయి. నేనే కోసి తినేస్తున్నాను అప్పుడప్పుడు కాయలు, కష్టాలకే దొరకకుండా. ఏమో ఇంకా వాక్కాయ చెట్లే ఇవి. వాక్కాయ చెట్లు తమ్ముడు. ఈ రెడ్ మిర్చిని షో మొక్క
పనస మొక్క. పనస ఇది రెడ్ కలర్ తమ్ముడు. ఇది రెడ్డా? రెడ్. ఇవి రెడ్, ఆ రెండు పింక్. ఈ రెండు పింక్. మొన్న బాన్సీ ప్లాంట్ కూడా వచ్చింది. ఈ అమ్మేహన్ మొక్కది ఫోటో ఉంది, ఫోటో పెడుతుంది. కానీ ఇది మలబరీ చిట్టేగా? మలబరీ తమ్ముడు, మీడియం మలబరీ. పెద్ద అదే కాయలు చిన్న కాయలు కాస్తాయి. దీంట్లో పెద్ద మలబరీ ఉంటాయి, అవి అయిపోయినాయి మన దగ్గర. ఇవి స్టార్ ఫ్రూట్ లా? ఇదేంటి ఇవిడమ్మా ఇట్టు కాస్తున్నాయి చెడు కాయలు? ఇవి హైబ్రిడ్స్ తమ్ముడు. ఈ సైడ్ కాయలు ఉన్నాయి తమ్ముడు. ఇక్కడ ఈ సైడ్ కాయలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద కాయ ఉందో కస్టమర్ కోసేసారు. ఇక్కడ వాళ్ళ పిల్లలకు కోసుకున్నాక పట్టుకెళ్ళిపోరు మాట. ఏంటి ఎంత కాస్తున్నాయి? ఊడే కావాల్సిన కాయలు ఉన్నాయి. ఒక చెట్టుకే దాదాపుగా 400-500 కాయలు కాస్తున్నాయి. హైబ్రిడ్ తమ్ముడు. ఎంత? ఇది కూడా అదే సేమ్ కాస్ట్? అదే సైజ్ తమ్ముడు. నాటేటప్పుడు ఏ చెట్టు అయినా సరే గ్రాఫ్టింగ్ కంటే పైకి నాటాలి. నాటుకోపోతే అది మన చేసేది ఏం లేదు తమ్ముడు, చెట్టు పోద్ది. ఇదేంటి ఇది భలే ఉంది చెట్టు? ఇది ఏంటంటే బోన్సాయి కదంబమా? కదంబ తమ్ముడు. వేరే కస్టమర్ అడిగారు. అవి అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువైపోతుందని పెద్ద కుండ నుంచి చిన్న కుండకి మార్చి పక్కన పెట్టాం. అయ్యి పంపించి కదంబ ఆకులు ఎట్టు ఉండవు కదా? అంటే కింద కదంబ వేరే మొక్క తమ్ముడు. అది కింద ఒరిజినల్ కదంబ, ఇది పైన నార్మల్. ఇది గ్రాఫ్టింగ్ మోడల్. హైట్ వచ్చి ఒక 3 అడుగులు అంతే, అందుకంటే ఎక్కువ పెరగదు. 3 అడుగులు లాస్ట్ అంతే. ఫ్లవరింగ్ వస్తుంది హైట్కి. మొన్న అయితే ఫ్లవరింగ్ వచ్చింది తమ్ముడు. దీనికి ఎంత పడుతుంది అన్న ఇది? ఈ మొక్క వచ్చి 2500 దాకా పడుతుంది. 2500 పడుతుందా? అదే మామూలు కదంబం అయితే? మామూలు కదంబ అయితే 130 రూపాయలు. మామూలు కదంబ కూడా ఉంది. అంటే మామూలు కదంబ అన్నది మనకి ఒక 10 సంవత్సరాల దాకా పడుతుంది కాయలు కాసిన పూలు వచ్చేసరికి. ఇది ఇప్పుడు నుంచి స్టార్టింగ్ మొక్క ఇంకో బెర్స్ వచ్చింది తమ్ముడు. ఇవన్నీ మొక్కలు వచ్చేస్తాయి, ఇంకా మామూలు మొక్క వస్తుంది. అంటే మేము పూలు పూసేద్దాం. ఏంటంటే ఇది మేము ట్రావెలింగ్ లో వాళ్ళకి వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది. వెయిట్ ఎక్కువ వచ్చిన మార్చిన వల్ల కొద్దిగా ఏరు కదిలింది. అది ఫ్లవరింగ్ వచ్చేది. అది అయ్యో ఏంటి అప్పుడే సపోర్ట్ కాయలు? పాల సపోర్ట్ తమ్ముడు. అయ్యి పాల సపోర్ట్. నా పక్కన ఉన్న చూడు, ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇది గ్రాఫ్టింగ్ అంటే ఇదే కదా నా గ్రాఫ్టింగ్? అంటే 2 కొమ్మల్ని ఇలా కట్టేస్తాడు గ్రాఫ్టింగ్. సో 2 బ్రీడ్లు కలిసి ఉంటుంది అనమాట. అందుకే తమ్ముడు ఏదైనా సరే వేరే రకం ఉంటది, పైన వేరే రకం ఉంటది. సో ఈ పై వరకు నాటుకోవాలి. గ్రాఫ్టింగ్ కనబడకూడదు. గ్రాఫ్టింగ్ అనేది కనబడకుండా పైకి ఎందుకు నాటేమనుకుంటున్నారు? అయ్యి తెలియాలి కదా గ్రాఫ్టింగ్. కొంతమంది ఏంటంటే గ్రాఫ్టింగ్ లేకుండా అమ్మేయారు అంటారు, కానీ ఆ పేరు మాకు వద్దని అలా చెప్తారు. మరి మీ దగ్గర వస్తున్నాయి కదా బాగా కాయలు గ్రాఫ్టింగ్ ఆడవరకు కింద వరకు నాటినాయి. కానీ తమ్ముడు ఈ మధ్య జనాలు ఎలా ఉన్నాయంటే గ్రాఫ్టింగ్ కనబడిన కొంటలేదు ఎవరని. ఇవి స్వీట్ లెమనా? స్వీట్ లెమన్ తమ్ముడు. కాయలు కూడా వచ్చేసాయి అప్పుడే. కాయలు వచ్చినాయి, కాయలు తినడం కూడా అయిపోయినాయి తమ్ముడు. అయ్యి తినడం కూడా అయిపోయా? స్వీట్ లెమన్ ఇది సేమ్ కాస్టేగా? ఈ మనకి 21 బ్యాగ్ సైజ్ ఏదైనా ఒకటే కాస్ట్. చాలా బాగున్నాయి ఆ స్వీట్ లెమన్లు కూడా. అవి కూడా అంతే గ్రాఫ్టింగ్ అంటే పైకి నాటుకోవాలి. ఏదైనా సరే అంతే తమ్ముడు. ఈ వాక్కాయలు ఈ కంపతోనే ప్రాబ్లం. మా సైడ్ వీటిని కలివికాయలు అంటారు, అడవిలో ఎక్కువ దొరుకుతాయి. ఈ వాక్కాయలు అంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయేమో కదా ఇవి తమ్ముడు. ఎటలంగా మామిడికాయలు ఉండవు కదా తమ్ముడు. ఇప్పుడు పప్పులోనికి మామిడికాయ కాలని ఏం చేయాలి? కాయలు ఎందుకు ఎక్కడ కొంటా కొనలేదు కదా. అది ఇంట్లో చెట్టు ఉందనుకో, 4 కాయలు పప్పులు వేసి వేసుకోవచ్చు. సేమ్ అది ఒక కాయ వేస్తే 4 కాయలు అంత పులుపుగా ఉంటాయి. అది కూరలు వేసుకుంటారు. వేసుకుంటారు. ఇక్కడైతే మనకు తెలియదు, కానీ మా సైడ్ అయితే పులుపు కోసం అయితే అవి వేస్తాం. బాగుంది. ఇదే నిమ్మకాయ చెట్టు తయ్యవ నిమ్మ. మొన్న వర్షానికి ఒక డ్యామేజ్ అనమాట. అంటే ఆ రోజు వర్షానికి అక్కడ లోడింగ్ అవని, ఇక్కడ వర్షానికి కూడా అరలోడింగ్ అవని, కూడా మొక్క కదిలినమాట, పోడవనమాట. ఇదే టైప్ లో బాగానే ఉన్నాయి. ఆవకాడ చుడుతుంది, చచ్చిపోయింది మొత్తం. అవును, ఆవకాడ కూడా ఉన్నాయి మీ దగ్గర? ఆవకాడో. ఓకే, ఇవేనా ఆవకాడో? అసలు వస్తాయి మన దగ్గర ఈ ఆవకాడలు? మొక్క పెద్ద ఐడి పెరగదు, గ్రాఫ్టింగ్ మొక్కలు కదా. నార్మల్ మొక్క ఉంటాయి చెప్పలేం. నార్మల్ మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి, గ్రాఫ్టింగ్ మొక్కలు. ఈ మొన్న మా ఊళ్ళో వర్షానికి లోడ్ చేశారు కదా, మొక్క కదిలిపోయింది. ఓకే, ఏరు కదలడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. చాలా మంది ఏం చేస్తారంటే మొక్కలు తీసుకెళ్తేప్పుడు ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత మొక్క చచ్చిపోయింది అంటారు. కారణం ఏంటంటే ఇలా బాగా తడిచినప్పుడు ఏంటంటే ఏరు కదులుతుంది అనమాట. ఇలా ఏరు కదిలితే వచ్చే ప్రాబ్లం మొక్క చచ్చిపోవడం. నన్ను మొన్న మన సబ్స్క్రైబర్ అడిగారు, ఇంటికి తీసుకెళ్ళాను, లోపల ఉండే బుట్ట తీసేసే కానీ మందారం చెట్టు మొక్క చచ్చిపోయింది అని. బుట్ట తీసినప్పుడు ఏరు కదులుతుంది, ఏమి తీయకుండా ఏరు కదిలితేనే మొక్క చచ్చిపోయింది. అలాంటి బుట్ట తీసాన్ని పూర్తి కదిలిస్తే పూర్తిగా పోతుంది అనమాట. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాడు నా మందారం చెట్లకి స్కామ్ ఎలా ఉంటుందో. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదేనమాట మందారం చెట్టు. దానికి ఇలా బుట్ట ఉంటుంది.
నాకు తెలిసి మన చిన్ని సంజు గారు అనుకుంటా అడిగింది మన సబ్స్క్రైబర్. ఇదిగోండి ఇలానే బుట్టును ఉంటుంది, దీన్ని మీరు లాగేస్తారు. ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి, ఇలా ఏర్లన్నీ కదిలిపోతాయి అన్నమాట. ఇదేమవుతుంది అంటే వాళ్ళు మొక్కలు చిన్న చిన్న మొక్కలు, నేను మన వీడియోలో రూపాయి మొక్కలు చూపించాను వాళ్ళ ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు అని. సో ఇలాంటి బ్యాగులు, ఇలాంటి కప్స్లో వీళ్ళు ముందు మొక్కను ప్రిపేర్ చేస్తారు, చిన్న చిన్న మొక్కల్ని ప్రిపేర్ చేస్తారు. ఆ చిన్న మొక్కను తీసుకొచ్చి కొంచెం రెడీ అవ్వగానే దీంట్లో నాటేస్తారు. అప్పుడు మళ్ళీ ఈ కప్పు తీయకుండా డైరెక్ట్గా అలానే నాటేస్తారు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఆ యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసం చెప్పేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ చూసి దీన్ని తీసేసి నాటాలని ట్రై చేస్తారు. దీన్ని తీసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి మొత్తం ఏరుకి బాగా ఫిట్ అయిపోయి ఉంటుంది, కప్ అనేది కంప్లీట్గా ఫిట్ అయి ఉంటుంది. దీన్ని తీయడం వల్ల ఏరు అనేది పూర్తిగా కదిలిపోతుంది. ఏరు కదిలిందంటే మొక్క ఈజీగా చచ్చిపోతుంది. అందుకని చెప్పేసి ఇవేవి తీయకూడదు ఏ చెట్టుకైనా సరే. మీరు ఎప్పుడైనా సరే మొక్క కొన్నారు అంటే ప్యాకెట్లో కొన్నారా, ప్యాకెట్ తీయడం యాస్టిస్గా నాటేయడం. ఇక మీరు ఎటువంటి ప్రయోగాలు దీని మీద చేయకండి. లేదు ఏదన్నా పాట్లో ఉన్నారంటే పాట్ తీసేయడం, నాటేయడం అంతే. వేరే ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు అనమాట. ఏంటన్నా వాటర్ యాప్లా? వాటర్ యాప్ ఇదే కలర్, ఇది రెడ్డా? రెడ్ తమ్ముడు, అది రెడ్, పింక్. ఎప్పుడైనా సరే మీరు రెడ్ చూడాలి అంటే ఇదిగోండి ఆకులు ఇలా రెడ్ కలర్ ఉంటుంది అనమాట. ఇలా ఈ కలర్ ఉందంటే అది రెడ్ కలర్, మనం క్లారిటీగా కనుక్కోవచ్చు. ఇందులో ఆకు కూడా కొంచెం చిన్న సైజు ఉంటుంది. ఇది చూడండి, ఇది వైట్ అనా? వైట్ తమ్ముడు. ఇదేమో వైట్, చాలా బాగున్నాయి వాటర్ యాపిల్ కూడా. ఇదేనా రెడ్డా? ఆ రెడ్ లో జంబోనా చిన్న సైజా? చిన్న సైజ్ తమ్ముడు, చిన్న సైజ్. మీడియం సైజే తీసుకోవాలి వాటర్ యాపిల్ లోని. పెద్ద సైజ్ తీసుకుంటే కాయల సైజ్ పెద్దగా ఉంటే కానీ టేస్ట్ ఉండదు. ఓకే, నీకు రెడ్ అయినా సరే రెడ్ అందంగా అంతగా టేస్ట్ ఉండదు. కానీ వైట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, టేస్ట్. వైట్ టేస్ట్ బాగుంటుంది, రెడ్ టేస్ట్ బాగుంది. అండ్ స్మెల్ అయితే భలే ఉంటుంది. సెంట్ కొట్టింది తమ్ముడు ఇప్పుడు దానికి. భలే ఉంటాయి ఈ వాటర్ యాపిల్ స్మెల్. ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇవేంటివి? ఇది స్వీట్ నారింజ తమ్ముడు. నారింజలో స్వీట్ మాట. నారింజ పులప ఉంటది కదా, ఇప్పుడు స్వీట్ ఇది. అంటే నారింజ సైజు పెద్ద సైజు వస్తాయి, కానీ మీడియం సైజు వస్తాయి, కానీ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఓకే, మన దగ్గర 2 రకాలు ఉంటాయి, లేని రకాలు అంటే ఏమి ఉండదు. ఇది దానిమ్మ. బాగుంది. ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్క లేకుంటే నార్మల్? గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్. నీకు నార్మల్ మొక్కలు అయితే అంత హైట్ ఉండవు, అన్ని చిన్న కవర్లు ఉంటాయి నార్మల్ మొక్కలు అయితే. ఇంకా ఇవి నాటు పనస. ఇవి నాటుతో పనస. నేను దీంట్లోనే మొన్న హైబ్రిడ్ పనస తెచ్చాను. చెట్టు చిన్నదే, ఆల్రెడీ ఇక్కడ కాయలు కాస్తున్నాయన్నమాట. అది దీనికి కూడా గ్రాఫ్టింగ్ ఉందా? గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు మనం పెద్ద బ్యాగ్ తెచ్చాం కదా, రెడ్ పింక్ ఓన్లీ మన నార్మల్ పనస మట్టి, అంటే మామూలు రోడ్ల పైన అమ్ముతుంటారు కదా. ఇప్పుడు ఇవైనా నాటేటప్పుడు ఇక్కడ దాకా కాకుండా పై వరకు నాటాల్సిందే. ఏదైనా సరే తమ్ముడు, గులాబీ కానీ మందారం కానీ ఏదైనా సరే గ్రాఫ్టింగ్ లోనకి నాటుకోవాలి. నీకు నాటు మొక్కలు ఉంటాయి. ఇది తైవాన్ మామిడి తమ్ముడు. తైవాన్ మామిడి దీన్ని ఇంత పెద్ద గ్రాఫ్టింగ్ లో బాన్సే ప్లాంట్ టైప్ లో వస్తుంది అన్నమాట. ఇది హైట్ రాదు. హైట్ 3 అడుగులు వస్తుంది. 3 అడుగుల అంటే 3 అడుగులు అంటే 3 అడుగులు ఉండదు, 3 అడుగులు లెంత్ మొత్తం ఫుల్ గా అటు ఒక 3 అడుగులు స్ప్రెడ్ అవుతుంది అన్నమాట మొక్క. అంటే చిన్న తక్కువ హైట్ లోనే కాయలు. ఓకే, ఇగో తైవాన్ మామిడి కాయలు కూడా వచ్చేసినట్టున్నాయిగా, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంక ఇవన్నీ వాటర్ యాపిల్ చిన్న సైజు. ఇంకా ఇవేంటివి? ఈ అంజూరా ఈ గ్రాఫ్టింగ్ హైబ్రిడ్. కాయలు కూడా కాయేస్తాయి. ఎంత పడుతుందన్న? ఈ 250 రూపాయలు పడుతుంది. 250 రూపాయలు ఒకటి. ఓకే, మామిడిలో కూడా చాలా ఉన్నట్టున్నాయి. కదంబ మొక్క ఉంది కదా, నాకు హైబ్రిడ్ మొక్క చూపించాం కదా. కదంబం ఇది నాటు. ఇది కదంబం. అదే దీని ఆకి దాని ఆకి చాలా డిఫరెంట్ గా ఉంది. నీకు కింద ఒరిజినల్ కదంబం, అది పైన వేరే మొక్క మాట, కానీ పైన అయితే కదంబ పువ్వులు పోస్తాయి. ఇదేంటి మామిడి ఇంత పెద్ద హైట్ ఉంది? అది కొత్తపల్లి కొబ్బరి. కొత్తపల్లి కొబ్బరి బాగుంది. కొత్తపల్లి కొబ్బరి కూడా. కాయలు కొబ్బరికాయలాగా కాస్తే అంటే కొబ్బరిలాగా టేస్ట్ ఉంటుందా? కొబ్బరిలాగా టేస్ట్ ఉంది. కొబ్బరికాయలు అంతా సైజు కాయలు కాస్తాయి. ఇంక ఇవన్నీ చిన్న సైజ్ చెట్లు. మీరు అక్కడ చూసిన పెద్ద సైజు, ఇవి చిన్న సైజా? బ్రహ్మకమలం ఉందా మీ దగ్గర? బ్రహ్మకమలం ఉన్నది తమ్ముడు. ఓకే, నార్మల్ ఉంది, హైబ్రిడ్ ఉంది. ఇవన్నీ బ్రహ్మకమలాలు. ఎంత పడుతున్న బ్రహ్మకమలం కాస్ట్? కవర్లో అయితే 250 పడుతుంది. కుండీది అయితే ఒరిజినల్ హైబ్రిడ్ అయితే 650 రూపాయలు పడుతుంది. 650. ఇవేంటి ఇంత చిన్న సైజులో కాయలు కనిపిస్తున్నాయి నాకు? జామకాయలు. తైవాన్ జామ వైట్. అది తైవాన్ జామ వైట్. ఇది అప్పుడే కాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడు పెద్ద మొక్కలు చూపించాం కదా తమ్ముడు, దాంట్లోనే ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కలే. అందరూ పెద్ద సైజు కొంటారు కదా. అవునులే, కొంతమంది చిన్న సైజులు కొనుక్కుంటారు, సింపుల్ గా నాటుకోవడానికి ఉంటుందని. కొంతమంది ఏంటంటే పెద్ద మొక్క అంటే మా ఇంట్లో ఇప్పుడు స్టార్టింగ్ ఉంది పెద్ద మొక్క అని చెప్పుకోవడానికి. అవునులే, లక్ష్మణ ఫలం కూడా ఉంది తమ్ముడు. లక్ష్మణ ఫలం ఇదేనా? లక్ష్మణ ఫలం ఇది ఎంత పడుతుంది? లక్ష్మణ ఫలం వచ్చి 350 రూపాయలు పడుతుంది. ఇది కూడా గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్
మొత్తం గ్రాఫ్టింగ్. ఇప్పుడు రెడ్ చింతతమ్ముడు, ఇది చింతలో రెడ్, ఇది కూడా గ్రాఫ్టింగ్. ఇప్పుడు కొన్ని చూస్తున్నారు కదా, ఇదేంటన్నా ఇవి స్ట్రాబెర్రీ గోవా. స్ట్రాబెర్రీ గోవా. ఇది జామ చెట్టే. జామ చెట్టే, ఆకులు ఏంటి డిఫరెంట్ గా ఉన్నాయి, కాయలు కూడా కాసినట్టు ఉన్నాయి. కాయలు కాసిన అమ్మేహం కూడా తమ్ముడు. కాస్ట్ తమ్ముడు ఇది మొక్క చిన్నదైనా సరే కాస్ట్ ఎక్కువ. ఎంత ఉంటుంది అన్నది? 1200. ఇలా ఉంటాయి ఆ కాయలు కూడా, అలా ఉంటాయి. నీకు ఇంకోటి, మీకు మిరియాలు తెలుసా? మిరియాలు తమ్ముడు పైకి నుంచి ఈ మిరియాల పచ్చి మిరియాలు కూడా వాడుతారు అనుకుంటా కూరలలో. పచ్చి మిరియాలు అవి ఎండ పెట్టుకోవచ్చు. సేమ్ తమలపాకు ఎలా ఉంటది అలా ఉంటది ఆకు. సేమ్ మా వాళ్ళకి ఏం తెలియక తమలపాకు కింద అమ్మేరు వేరే కస్టమర్ కి. అయ్యా అది ఎంత పడుతున్నా? 350 రూపాయలు కాస్ట్. మా వాళ్ళు 50 రూపాయలకి ఇచ్చేసారు తెలియక. ఈ చిన్న దానిమ్మ అంటే నాటు దానిమ్మ తమ్ముడు. నాటు దానిమ్మ. దీనికి దానికి కొంతమంది అడుగుతారు ఏంటని, అప్పుడు నాటి చూపిస్తాం. హైబ్రిడ్ ఇది పత్తి మందరం తమ్ముడు. ఇది ఒక రోజులో ఒక పువ్వు 4-5 కలర్లు చేంజ్ అవుతాయేమో. 3 కలర్స్ వస్తాయి. మూడే. ఇది ఎంత పడుతుంది కాస్ట్? అది వచ్చి 120 రూపాయలు పడుతుంది. 120. ఓకే. ఏమేమి ఎరువులు వాడి చెట్లు నాటాలంటారు? కింద ఏమేమి వేసి ఎలా నాటాలి? ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు పళ్ళ రకాలు ఉన్నాయి అనుకో, పళ్ళ రకాలకు ఫస్ట్ స్టార్టింగ్ గుంట తీసుకుని గుళికలు వేయాలి. గుళికలు గుళిక వల్ల ఏంటంటే కింద ఏరు పురుగు కట్ట ఉంటుంది. గుళికలు వేసిన తర్వాత మొక్క నాటిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులతో ఉర్మి కంపోస్ట్ వేసుకోవాలి. 15 రోజుల తర్వాత ఉర్మి కంపోస్ట్ వేసుకో. కింద వేయాల్సిన అవసరం లేదా? కింద గుళికలు వేస్తే ఉర్మి కంపోస్ట్ అవసరం లేదు, కానీ ఉర్మి కంపోస్ట్ వేసుకున్నా మంచిదే. గుళికల వల్ల ఏంటంటే ఏరు పురుగు పట్టకుండా ఉంటుంది మొక్క. ఈ 2 వేసుకున్నా పర్లేదు. మాక్సిమం గుళికలు వేసిన తర్వాత 15 రోజులు ఉర్మి కంపోస్ట్ వేసుకున్నా, ఈ ఉర్మి కంపోస్ట్ వల్ల ఏంటంటే వానపాములు వస్తుంది, మట్టి గుళ్ళతనం వస్తుంది, మొక్కలకు గ్రోతింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 15 రోజుల ముందు డిఏపి వేసుకోవాలి. డిఏపిలో మళ్ళీ రకాలు ఉంటాయి. డిఏపి 20 వేసుకుంటే కరెక్ట్ గా వేసిన 5 రోజులకి మొక్క సెట్ అయిపోద్ది. మామూలు డిఏపి వేసాం అనుకో 15 రోజులకి సెట్ అవుతుంది. అంటే 2020 బెటర్ అంటే 2020 వేసుకోవాలి. మాది మొక్కలు కానీ 2020 వేస్తాం. ఇంకేమైనా టిప్స్ చెప్పు, మొక్కలు నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కంపల్సరీ కట్ చేసినప్పుడు ఉర్మి కంపోస్ట్ అని అలాంటి వేసుకోవాలి. కట్ చేసినప్పుడు కటింగ్ ఎప్పుడు చేయాలి? కటింగ్ సాయంకాలం నైట్ టైం కట్ చేసుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి? 15 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకోవాలి. ఎండులు కానీ కాదు, పువ్వు ఓపెన్ అయిన తర్వాత అయిపోయిన స్టేజ్ వచ్చిన కటింగ్ చేసుకోవాలి. పళ్ళ రకాలు అయినా సరే కటింగ్ చేసుకుంటే అదన్నా పొద్దున పాటు కట్ చేసుకోకూడదు. సాయంకాలం 5-4 గంటలు కట్ చేస్తే నైట్ టైం అవుతుంది కాబట్టి వచ్చిన చీకులను ఫ్రెష్గా వస్తాయి. పొద్దున పాటు కట్ చేయమనుకో పొద్దున ఎండ దెబ్బకి కట్ చేసిన మాడిపోద్ది. ఓకే. అది కట్ చేసిన తర్వాత వెంటనే డిఏపి కానీ ఉర్మి కంపోస్ట్ కానీ వేసుకోవాలి. అలా నాటాలంటావు. ఓకే, విన్నారు కదా అదనమాట మనకు మొక్కలు నాటడం ఇదైతే మాత్రం. నెక్స్ట్ మన పునే వీడియో అయితే రాబోతుంది. అది నెక్స్ట్ వీడియోలో మీ కుండీలు కూడా చూపిస్తాను, ఎలా అంటే ఎంత మోతాదులో ఎలా నాటాలి ఏంటి ప్రాసెస్ అనేది కూడా మన ఓల్డ్ వీడియోలో కూడా ఒకసారి పెట్టిన ఒకసారి చూడండి. అండ్ దెన్ మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా యూస్ అయిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా దాని మీద వీడియో తీస్తాను. బై.